నమస్తే, వెల్కమ్ టు లియో. పగడాల ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్, వీరి హత్య పెద్ద సంచలనం కింద మారింది. అయితే కూటమి ప్రభుత్వమే చేసింది అంటూ వైసీపీ నేతలు మాత్రం ఒక అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చెప్పి చూస్తూ వస్తున్నారు. మొత్తాన్ని దీని గురించి ఐజీ అశోక్ కుమార్ గారు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలుకి పగడాల ప్రవీణ్ గారిని, పాస్టర్ ప్రవీణ్ గారిని ఈ యొక్క హత్యన అనుకోవాలా, లేకపోతే అనుమానాస్పద మృతి అనుకోవాలా, లేకపోతే దీన్ని ఏమనుకోవాలంటారు? తెలంగాణలో నివసించే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పెద్దగా సంబంధం లేనటువంటి పగడాల ప్రవీణ్ మరణం ఇంత వివాదం కావడానికి ఉన్న కారణం ఏంటంటే, ఆయన మరణం మీద అనుమానం రావడానికి కారణం ఏంటంటే, జీవితంలో కొన్ని వివాదాలు ఉండటం, ఆయన మీద కొన్ని హెచ్చరికలు గతంలో వచ్చి ఉండటం, ఆయన కూడా నాకు ప్రాణహాని ఉందని వారం క్రితం సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్లో పెట్టి ఉండటం, ఈ అనుమానాలకు కారణం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానాలకు కారణం ఇది. ఫస్ట్ అనుమానం చేసింది ఎవరు? పాస్టర్ సంఘాలు, ఆయన అభిమానులు. ప్రభుత్వం కూడా అగ్రీ అయింది. వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఒక 5 బృందాలుగా విడిపోయి మరి మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ కోసం అన్ని విధాల శతవిధాల ప్రయత్నం చేసి ప్రతి సీసీ కెమెరా ఫుటేజ్ను సేకరించి నిమిషం ఆయన ఎక్కడున్నారు, ఎవరి సీసీ కెమెరా ఫుటేజ్ని బయట తీసి చివరి నిమిషం అయితే సెకండ్ టు సెకండ్ ప్రతి సెకండ్కి 15 ఫ్రేములు సెట్ చేసేసి ఏ ఫ్రేమ్లో ఆయన ఎలా ఉన్నారో క్లియర్గా వివరించే ప్రయత్నం చేసింది. సో కాబట్టి అతనిది హత్య కాదా, ఇప్పటికీ పోలీసులు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఈ కేసుని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం, ప్రతి విషయాన్ని పరిశీలించడానికి, ప్రతి కోణాన్ని పరిశీలించడానికి మేము రెడీగా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దే విల్ హ్యాపీ. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు వివాదం చేయట్లే. మనకు ఏందన్న ఎవరో విన్నాను, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో ఒక ముస్లిం వ్యక్తి, గతంలో వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి, అతను మాట్లాడుతూ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అడగట్లేదు. అంటే వాళ్ళు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంచారు, జరుగుతున్న ఎంక్వైరీ మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు వ్యక్తం చేయట్లేదు? ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, దే ఆర్ ఆల్ ఓకే. కానీ వైసీపీ నాయకత్వం, వైసీపీ క్యాడర్ దీని మీద అనుమానాలు వ్యక్తం చేసి దీన్ని ఒక రచ్చగా మార్చాలని చూస్తూ ఉన్నాయి. ఏదో వాళ్ళు అంతర్యుద్ధం అన్నారు కదా, మతాల మధ్య ఘర్షణ వాళ్ళకి అలవాటు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కోసం, ముఖ్యమంత్రులను మార్చడం కోసం పాత బస్తీలు అల్లరి సృష్టించిన కుట్ర కోణం వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళకి అది అలవాటు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి మత గజ్జిని లేపాలి, మతాల మధ్య కల్లోలాన్ని లేపాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ అది వర్కౌట్ కాలే. ప్రజలు శాంతి కోముకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్టా ఎవరు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయే రకాలు కాదు. కానీ మొత్తంగా ప్లాన్ చేద్దామన్న వాళ్ళకి ఇది రివర్స్ అయింది. ఎలా అని చెప్తారంటే, ఇప్పుడు వైసీపీ నాయకులు కింది స్థాయిలో ఏదో ప్రయత్నం చేశారు, కానీ వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు పగడాల ప్రవీణ్ మరణం మీద కనీసం స్పందించలేదు. ఇప్పుడు షర్మిలా స్పందించారు, బ్రదర్ అనిల్ కుమార్ మొత్తం తానై ఉండి చూసుకున్నారు. కేపాల్ పాపం ఆయన మానాన్ని ఆయన సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఆందోళన చేసి ఉండొచ్చు, వాటెవర్ అయి ఉండొచ్చు, సరే ఆయన కూడా వచ్చి ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాల పాస్టర్ సంఘాలు, క్రైస్తవ సంఘాలు అందరూ కూడా తమ వంతుగా ఆ మరణం మీద తమకున్న అనుమానాలు లేదో ఆయన మీద ఉన్న ప్రేమలో చూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ నేను పొద్దున్నేస్తే స్వచ్ఛమైన క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎట్టా హిందూ అని అనరు, ఎందుకంటే ఆయన డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి రాడు కదా. కాబట్టి ఆయన క్రిస్టియన్స్ అయినా మావోడు అనుకుంటారు. కానీ అది కూడా కాదు, ఆయనకి ఎవరి మీద ప్రేమలు ఉండవు, ఆయన మతమే కాదు డబ్బు మతం తప్ప. ఆయన ఏదో అంటాడు కదా, నా మతం మానవత్వం అని. కాదు, ఆయన మతం డబ్బు మతం తప్ప ఆయనకి ఏ మతాల మధ్య ఎవరి మధ్య ప్రేమలు ఉండవు అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. అయితే ఇప్పుడు మీరు చెప్తుంటే ఒకటి అర్థమవుతుంది ఏంటి అంటే, తిరుమలకి డిక్లరేషన్ ఇచ్చి రాడు కాబట్టి హిందూ కాదు. అదేవిధంగా ముస్లింకి సంబంధించి కనీసం వాటికి ఎక్కడ కూడా వాళ్ళకి ఇంత కూడా హెల్ప్ చేసినటువంటి పరిస్థితి కాదు, సో ముస్లిం కాదు. అదేవిధంగా చూస్తుంటే ఇప్పుడు పగడాల ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కనీసం రెస్పాండ్ కాలేదు అంటే ఇప్పుడు క్రిస్టియన్ కూడా కాదు అని చెప్పి అనుకోవచ్చా? యాక్చువల్గా ఒక వ్యక్తి యొక్క మతం మనకు అవసరం లేదండి జనరల్గా అయితే. కానీ ఈయన మతాల మధ్య ఘర్షణ లేపడానికి కూడా ఏమాత్రం వెనకాట్లేదు కాబట్టి సహజంగా ఈయన కొద్దిగా క్రిస్టియన్ అని చెప్పేసి క్రిస్టియన్స్ నమ్ముతుంటారు కాబట్టి ఇప్పుడు ఈయన చేసినటువంటి పని ద్వారా, ఇప్పుడు మీరు ఇందాక అన్నది కరెక్ట్, డెకరేషన్ ఇవ్వడు, తర్వాత కనీసం ఆయన ముస్లిం కాకపోయినా అన్య మతాలు ఉన్న ప్రేమతోటి ఒక ఇఫ్తార్ విందు ఇచ్చేటువంటి రకం కూడా కాదు ఆయన.
వ్యక్తిగతంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ప్రభుత్వంగా ఇచ్చాడు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు పిలిచి సన్మానించి వాళ్ళకి ఒకటి ఇచ్చే రకం కూడా కాదు. సరే క్రిస్టియను మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి సంబంధించినటువంటి అభిమానించే ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయాడు ఒకసారిగా. సరే వాళ్ళకు ఓదార్పును వ్యక్తం చేయటం, ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేయటం, జరిగిన దాని మీద తనదైన డిమాండ్ పెట్టడమో ఏదో ఒకటి చేయాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అందరూ స్పందించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించారు, కాంగ్రెస్ అధినేత్రి రాష్ట్రానికి షర్మిల గారు స్పందించారు, ఇందాక నేను చెప్పినట్టు కేఏ పాల్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేశారు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది, లోకేష్ గారు స్పందించారు, అందరూ వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా ఆమె స్పందించారు. అందరూ రాజకీయ నాయకులు దీంట్లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళ దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడా, ఈ రెండింటిలో లేకుండా ఇంకెక్కడన్నా ఉన్నాడా కూడా క్లారిటీ లేదు, కనీస స్పందన లేదు. మరి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండడు, ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాడు. నేను ఉన్నాను, నేను విన్నానని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. కానీ ఆయన వినడు, ఆయన రాడు, ఆయన చూడ్డు, ఆయనకి ఎవరు పట్టదు అనేటువంటిది తేట తెల్లవనేటువంటి విషయం. ఆయన గతంలో మావాడు నమ్మినటువంటి క్రిస్టియన్స్ కానీ ఇప్పుడు ఆయన వదిలేస్తున్నారు. ఆయన ఇంటినే ముట్టడిచ్చాలా అనేటువంటి ఆలోచన. నువ్వు ఎందుకు స్పందించావు, నువ్వు ఎక్కడున్నావు, అసలు ఉన్నావా తాడేపల్లి ప్యాలెస్లో అని తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిగా వెళదామన్న ఆలోచనలు వాళ్ళు ఉన్నారని కూడా బయట సమాచారం సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అంటే జగన్ 2.0 అంటే ఇదేనా? ఈసారి 2.0లో నేనేందో చూపిస్తా, ఇది వేరేగా ఉంటుందంటే ఇలానే ఉంటుంది అనుకోవచ్చు అంటారా? అంటే ఆయన 2.0 అంటే ఘర్షణ ద్వారా, విభేదాల ద్వారా, రచ్చ చేయడం ద్వారా, విధ్వంసం సృష్టించడం ద్వారా, శాంతి బాధితుల సమస్యను క్రియేట్ చేయడం ద్వారా, ప్రజల్లో వైషమ్య రెచ్చగొట్టడం ద్వారా తనకి అధికారం వస్తుందేమో అనేటువంటి ఒక ఆశని ఆయన కలబరుచుకుంటున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతి కాముకులు. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు మతాల మధ్య గొడవలు పెట్టుకోవచ్చు, కానీ అది వ్యక్తుల సమస్య తప్ప ప్రజల సమస్య కాదు. ప్రజలు అందరూ సహకరించుకుంటూ ఉంటారు, అందరూ కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మతాల ఇష్యూ లేదు. మతాల ఇష్యూ లేకపోవటం వల్లే మతపరమైన రాజకీయాలు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎదగలేదు కూడా. కాబట్టి ప్రజలు శాంతి కాముకులు, అందరూ బాగా చూసుకుంటారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఆశలు నెరవేరేటువంటి అవకాశం ఇక్కడ లేదు అనేటువంటిది. గతంలో హైదరాబాద్లో ఏదో పాత బస్తీల్లో చేసిన ఎక్స్పీరియన్స్ మా నాన్నగారికి ఉంది కదా, దాన్ని ఇక్కడ వాడదామంటే అది కుదిరే పని కాదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న పాయింట్. అయితే ఇక్కడ పగడాల ప్రవీణ్ గారు కావచ్చు, పాస్టర్ ప్రవీణ్ గారు నిజంగా చాలా చిన్న వయసులోనే ఆయన మరణించడం అనేది నిజంగా ఒక దిగ్భ్రాంతి అని చెప్పేసి అనుకోవచ్చు. సో వాస్తవానికి దీన్ని కూడా అంటే శవ రాజకీయాలు చేయడం వీళ్ళు వదిలిపెట్టారా? ఎందుకంటే బాబాయ్ శవంతో సీఎం అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అదే ఆలోచనలో ఉన్నాడా అంటే ఏమంటారు? అసలు బాబాయ్ శవం దాకా ఎందుకు పోయారు మీరు? తండ్రి శవం దగ్గర రాజకీయం చేయలేదా? తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు చంపారు అని చెప్పి తనంతట తను ఆరోపించినటువంటి రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇవ్వలేదా? మరి ఇక్కడ తండ్రిని ఎవరు చంపారు? తండ్రిని సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రిలయన్స్ అంబానీ కలిసి చంపారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు, అవునా కదా? తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చాడు కదా. అంటే తన చేసిన ఆరోపణ అబద్ధం ఒప్పుకున్నట్ట, లేదు తానే ఏదైనా చేసినట్టు రాజశేఖర రెడ్డి గారిని. ఇక్కడ క్లియర్ కట్ పాయింట్. సో శవ రాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిది కాదు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అది బాబాయ్ హత్య అప్పుడు అలానే చేశారు. తర్వాత తన అధికారం కోసం బీసీ యువకుల్ని, దళిత యువకుల్ని కూడా బదనం చేశారు. కోడికత్తి శ్రీనివాసుని జైలు పాలు చేశారు. తర్వాత గురేకరాయి సతీష్ని జైలు పాలు చేసే ప్రయత్నం చేశారు. సో తన అవసరాల కోసం ఎవరిని ఏదైనా చేయటానికి వెనకాడిన మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. తన అవసరమైతే చెల్లిని మెడబెట్టి బయటకు నెట్టడానికైనా, తల్లిని కోర్టుకు లాగటానికైనా వెనకాడని మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కేసు పెట్టడానికైనా సరే ఎవరి మీదైనా అంటే ఇలాంటి వాడు అని తెలుసు కాబట్టే జగన్ని హైదరాబాద్కి రాకుండా బెంగళూరులోనే కట్టడి చేశాడని చెప్పాలనుకోవాలి రాజశేఖర రెడ్డి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అయినటువంటి ఒక కేవీ గారు కావచ్చు, మిగతా ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పారు జగన్ అందుకే ఇక్కడికి రానియడు అని చెప్పి. అందుకే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనసత్వం కొంత రాజశేఖర రెడ్డికి అర్థమైంది, కానీ బయట ఓపెన్గా చెప్పుకోలేడు తండ్రి కాబట్టి అతను అక్కడే దాసే ప్రయత్నం చేశాడు. అతనితో నాకేం ఇబ్బంది ఉంటే సీఎం పదవి కోసం నన్నైనా ఏదైనా చేసే రకం అని చెప్పేసి అనుకున్నాడా అని ఒక అనుమానం కలిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళబం చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ని. ఇప్పుడు పాపం చెల్లి కన్నీరు పెట్టుకుంటుంది కదా, బాబాయ్ కూతురు చెల్లి వరుస ఆ అమ్మాయి కూడా ఏడుస్తూ ఫైట్ చేస్తుంది కదా, నా తండ్రికి చంపేశారు, నాకు న్యాయం కావాలని. చాలా ఫేమస్ డాక్టర్, తన ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టుకుని న్యాయ పోరాటం చేస్తూ ఉంది. హైదరాబాదులో కరోనాలో సేవలు అందించిన అతి కొద్ది మంది ఫేమస్ డాక్టర్లు తన ఒకళ్ళు సునీత గారు.
కానీ తను న్యాయ పోరాటం గత 6 సంవత్సరాలుగా తన ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టుకొని చేస్తూ ఉంది. కానీ ఒక అన్నగా ఆయన తోడు లేడు. షర్మిల గారు న్యాయం కావాలనుకున్నప్పుడు అన్నగా తోడు లేడు. విజయమ్మ గారు అవసరం ఉన్నంతకాలం అమ్మని వాడుకున్నాడు, అమ్మ ప్రేమని వాడుకున్నాడు, అమ్మ సెంటిమెంట్ని వాడుకున్నాడు. అవసరం తీరాక అధికారం వచ్చిన తర్వాత అమ్మని నెట్టి పడేశాడు. ఇవాళ అమ్మని కోర్టుకు లాగాడు. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్స్ కొన్ని ఉంటాయి. కానీ ఒకటి, ప్రజలు తెలియకలు చాలా తొందరగానే తెలుసుకున్నారు. సరే, ఒకసారి అధికారం ఇచ్చినప్పటికి కూడా తొందరగానే గమనించేశారు. గమనించేసి దాడులు, కేసులు, అరెస్టులు, ఇబ్బందులు వీటన్నిటి నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందామని చెప్పేసి మొన్న ఎన్నికల్లో తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇవ్వాల్సిన పనిష్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇక వ్యవస్థలు ఏం పనిష్మెంట్స్ ఇవ్వగలుగుతాయని చూడాలి. సో చూద్దాం. మొత్తానికి పగడాల ప్రవీణ్కి సంబంధించి మాత్రం నిజంగా జగన్ స్పందించకపోవడం ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టు అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.